విజయవాడ నోవోటెల్ హోటల్ నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ కు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. సోలార్, విండ్ ఎనర్జీ టాలెంట్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్వనీతి ఇనిషియేటివ్ కలిసి గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్ కేవలం సౌర పవనశక్తికి నైపుణ్య హబ్ గా ఏపీని తీర్చిదిద్దడమే కాదని ప్రపంచ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ శక్తివంతం చేసే దిశగా ఈ కాన్ఫరెన్స్ జరుగుతోందన్నారు. దేశంలో ఏ పార్టీ సాధించిన విధంగా కూటమి 94% స్ట్రైక్ రేటుతో 164 సీట్లు కైవసం చేసుకుందని మంత్రి తెలిపారు. 5 ఏళ్లలో యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ప్రైవేట్ సెక్టార్తో నైపుణ్యం గల యువతను అనుసంధానం చేయాలన్నారు. సెప్టెంబర్ 1న నైపుణ్యం పోర్టల్ ప్రారంభిస్తామని లోకేష్ తెలిపారు. గ్రీన్ ఎనర్జీ రంగం ద్వారా మహిళలకు గ్రామాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు.